అక్కడ నుంచి పక్క దేశం నుంచి విడాకులు తీసుకొని పోదామని పోయి అనుకున్న టయానికే ఏ చేసింది దెబ్బ. లేడీస్ నమ్ముకుంటే ఇంతే, ఆడవాళ్ళు నమ్మకుంటారు చేసుకోండి, ఏం పీక్కుంటారు పీక్కోండి, నేను ఎట్టే చేస్తా ఉండవు రాంగ్ అది. అతను ఫైనల్ గా చేసిందంటే దేశం కోసం వాడుకోండి, దేశ ప్రయోజనం కోసం వాడండి ఆయన. చూడండి ఎంత టెక్నాలజీ. పదండి ఆడల్లో ఎవరమ్మా నువ్వు తెలి అమ్మా అమ్మా ఎవరమ్మా తెలియ నువ్వు శివాజీ తోడుగా ఉన్నారంటే అంతే అంతే సంగతి. ఇంకా శివాజీ సినిమా పడట్లేదని చెప్పి విడాకుల కోసం అతను దయచేసి ఆడలు నమ్మద్దు. ఎంతవరకు కరెక్ట్ అంటావు ఇట్లా అరెస్ట్ చేయటం? ఏడుకు వచ్చేస్తున్నాం పోయా అయ్యా. అతను అరెస్ట్ చేసినప్పుడు నిద్ర చేసి నాకు నిద్ర అరెస్ట్ చేసి కొట్టకండి, ఏమనద్దు అతన్ని. అతన్ని మంచి విషయాలు వాడండి. అది ఏంటి చెప్పు. అరెస్ట్ చేయడం, అతను అరెస్ట్ చేశారు, అతను కూడా తప్పే ఉంది. ఒక రకం నాకు బాధ వేసింది. అది ఏం చేసు అతను ఫైనల్ గా అరెస్ట్ చేశారు. దయచేసి ఆయన చెప్పినట్టుగా అతన్ని మంచి చంపేయమంటారా? వద్దు, చంపద్దు. ఆయన ఒంటి మీద ఒక్క గీత పడ్డా వదిలేక సినిమా డైలాగ్ వదిలే. దయచేసి ఆయన ఏం అనొద్దండి. అతన్ని మన దేశ ప్రయోజనాల కోసం వాడండి. ఆయన ఏం చేయకపోతే మిగతా వాళ్ళు మారారు కదా. ఎవరు చంపేస్తే మూవీ రూల్స్ కూడా బంద్ అవుతుంది కదా. లేదు అబద్ధం అది. అతను చంపారంటే ఎక్కువైపోద్ది. ఇంకా చూసుకోండి మీరు కావాలంటే. అతను చంపినా చంపపోయినా ఈ రోజుల్లో టెక్నాలజీ మారిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ లోనే సినిమా రిలీజ్ అయిపోతుంది. బిట్లుగా షార్ట్లుగా ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో ఉన్నాయి. అయితే ఎలా మీరు ఆపగలుగుతారు? కాబట్టి ఒక యాప్ ఆపితే ఇంకో యాప్ వచ్చి దాన్ని డామేజ్ చేస్తుంది. కాబట్టి టెక్నాలజీ మారిపోయింది అనమాట. దయచేసి అతను మాత్రం ఏమి అనొద్దండి. ఏదో తెలుసో తెలియకో చేసాడు.